దేవుని పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీకందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. యోబు గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం. యోబు గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనం. నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమియు ఇయ్యకున్నావు. నేను నిలుచుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. మీరు కనికరించి జ్ఞాపకం చేసుకున్నారు. ఈ దినము మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించి బలపరచండి. పాటలు పాడిన వారిని దీవించండి. వాక్యం చదువుకున్నాం ప్రభువా, దీవించి మీరే మాతో మాట్లాడుమని, దినదాసుని మరుగుపరచుమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోబు గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. 20వ వచనములో నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమియు ఇయ్యకున్నావు. నేను నీకు మొరపెడుతున్నాను కానీ నువ్వు జవాబు నాకు ఇవ్వడం లేదు అంటున్నాడు యోబు. మొరపెట్టేది మానవుడు, వినేది దేవుడు. మొరపెట్టేది మానవుడు, దేవుడు విని జవాబు ఇవ్వాలి. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. మనం ఎరిగిన వాళ్ళమి కాబట్టి నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తా అని చెప్పిన దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమియు నీయకున్నావు అని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రజలందరికీ తమ తమ జీవితాల్లో ఇలాంటి సమయము తటస్థిస్తూ ఉంది. సహాయం కోసం వారు దేవునికి మొరపెడతారు కానీ దేవుడు వారికి జవాబు ఇయ్యడు, జవాబు ఉండదు. అవునా? ఎందుకు ఉండదు అంటే దీనికి ఉదాహరణ ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభు ఆయన మొరపెట్టాడు కానీ ఆయనకు జవాబు రాలేదు. మత్తయి సువార్త 27, 46వ వచనం, 27వ అధ్యాయము చూడండి. దేవుని వాక్యంలో మనం చూడగా ఇలా వాక్యం చెబుతుంది. 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. యేసు ప్రభు శిలువలో వేలాడుతూ ఆయన కూడా ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేసినాడంట. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి. అవునా? నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అంటే యేసు ప్రభు మొరపెడితే తండ్రిని దేవుడు కూడా జవాబు ఇవ్వలేదు. ఎందుకు జవాబు ఇవ్వలేదు? ఎందుకు జవాబు ఇవ్వలేదు అంటే యేసు ప్రభు వచ్చిందే శిలువ మరణం పొందడానికి. తండ్రి చిత్తాన్ని
నెరవేర్చడానికి వచ్చినాడు. కాబట్టి అది అలాగా జరగాల్సిందే. ఆయన కూడా మౌనంగా ఉండిపోయినాడు. ఆయన కూడా మౌనంగా ఉండిపోయినాడు అనేది దేవుని వాక్యం బైబిల్లో మనము చూడగలుగుతాం. కాబట్టి యోబు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు జవాబు ఇవ్వడం లేదు అని తానే పలికిన మాట మనము చదువుకున్నాం. ఇలాంటి సందర్భాలు ఒక 2-3 చూద్దాం మనం బైబిల్లో నుండి. ఒకటవదిగా, ఇలాంటి అనుభవం ద్వారా మనము విశ్వాస పరీక్షకు గురవుతాము. ఇలాంటి సమస్యల్లో మన విశ్వాసాన్ని మనము కాపాడుకునేవారుగా ఉండాలి. దేవునికి ప్రార్థన చేస్తాము, ఆయన వినడు ఒకసారి. అయితే మనకు ఏముండాలా, మనం ఏం చేయాలా అంటే మన విశ్వాసాన్ని కోల్పోకుండా విశ్వాసాన్ని మనం కాపాడుకునేవారుగా ఉండాలి. ఒక మాట చదువుదాం చూడండి బైబిల్లో నుండి. మత్తయి సువార్త 15:21 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి చదువుకుంటూ వద్దాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచుందని కేకలు వేసెను అనే మాట ఉంచాలి. ఇక్కడ వ్రాయబడిన మాట మనం చదువుకున్నాం. యేసు ప్రభువారు ప్రయాణము చేస్తూ తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళాడంట. ఆయన ప్రయాణం చేస్తూ తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు. ఆ ప్రాంతం నుండి ఒక స్త్రీ వచ్చింది. ఆమె పేరు కానాను స్త్రీ అనే మాట వ్రాయబడి ఉంది. ఆ స్త్రీ వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచుందని కేకలు వేశాను అన్నమాట ఉంది. అవసరత తనది, అవునా? అవసరత తనది కాబట్టి తన కుమార్తె నిమిత్తమై ప్రభు యొద్దకు వచ్చి ప్రాధేయపడుతూ ఉంది. నన్ను కరుణింపుము, నా కుమార్తెను బాగు చెయ్యి అని ఆమె కేకలు వేసింది. 23వ వచనంలో, అందుకాయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు అన్న మాట ఉంది. ఆమె కేకలేస్తుంది కానీ ఆయన మాత్రము ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. ఆయన మౌనంగా ఉండిపోయినాడు. అవునా? ఆయన మౌనంగా ఉండిపోయినాడు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చారు. ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొన్నారు అనే మాట ఉంది. ఆమె కేకలు వేస్తుంది అని అడుగుతూ ఉంది. అయితే శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఈమెను పంపివేయచ్చు కదా, ఈమె అవసరత తీర్చొచ్చు కదా, ఈమె కేకలు వేస్తుంది కదా అని వాళ్ళు అడిగినారు. అవునా? వాళ్ళు అడిగారు, ఆయనను వేడుకున్నారు. అప్పుడు ఆయన అన్నాడు 24వ వచనంలో, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అన్నాడనమాట. వాళ్ళేమో అన్యులు, కానాను స్త్రీ వారు అన్యులు. శిష్యులు వచ్చి బతిమాలుకున్నారు, వేడుకున్నారు. కానీ దేవుడు వారికి ఏం జవాబు చెప్పలేదు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అవునా? ఇప్పుడు అవసరత ఆమెది, తీర్చాల్సింది యేసు ప్రభు. మధ్యన వీళ్ళకెందుకు ఈ పీకులాట? అవునా? మధ్యన వీళ్ళకెందుకు ఈ బాధ? ఆమె ఏడుస్తూ ఉంది, ఆమె కేకలేస్తుంది. ఆమె బాధ తీర్చాల్సింది యేసు ప్రభు. బాధ తీర్చాల్సిన వాడే మౌనంగా ఉంటే ఈ మధ్య వాళ్ళు వచ్చి పంపివేయచ్చు కదా, ఆమె అక్కడ తీర్చొచ్చు కదా, ఇట్లా వాళ్ళు పలుకుతున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారై
నశించిన గొర్రెల యొద్దకి నేను పంపబడ్డాను కానీ మరి యొద్దకి నేను పంపబడలేదు అని ఆయన అన్నాడు. ఆయన అన్నాడు. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అంటే నేను వచ్చింది వీళ్ళ కోసం కాదు, నేను వచ్చింది ఇశ్రాయేలు కోసం, నశించిపోతున్న వారి కోసం వచ్చినాను అన్నప్పుడు ఈ మాటలు ఆమె విని ఆమె వెనక్కి పోవాలంగా. ఎందుకంటే ఇక ఆయన నన్ను పట్టించుకుతట్లేడు, నా కుమార్తె బాగుపడదు ఈడుంటే కనుక అని ఆమె వెనక్కిపోవాల. కానీ ఆమె వెనక్కి పోలేదు. పోకుండా ఆయనను ఆ మాటలు విన్నప్పటికీ ఆయనకు మొక్కింది, ప్రభువా నాకు సహాయము చేయమని ఆమె అడిగింది. ఆయనకు మొక్కి అనగా ఆయనను ఆరాధించి ఆయన పాదాలు చెంతబడి, ప్రభువా నాకు సహాయము చేయము అని అడిగింది. అడగండి మీకు ఇయ్యబడును అనే మాట గుర్తుపెట్టుకోవాలి. అడిగితే ఇస్తాడు ఆయన. కాబట్టి ఆమె అడిగింది. అడిగితే ఆయన ఏమన్నాడు చూడండి 26వ వచనంలో, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పినాడు. అవునా? ఆమె అడిగింది కానీ అంటున్నాడు ప్రభు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదంటే ముందు ఇశ్రాయేలు ప్రజలకు, తర్వాత అన్యజనులకు, ముందు సొంత ప్రజలకు, తర్వాత అన్యులకు, ముందు తన పిల్లలకు, ఆ తర్వాత ఇతరుల పిల్లలకు అని ఇట్లా ఆయన మాట్లాడుతూ వచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకు ఆమె అంటుంది, నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పిందన్నమాట. నిజమే, ముందు ఇంటివారు, ముందు నీ పిల్లలు, తర్వాత మా పిల్లలు. కాబట్టి ఆమె చెప్పిన మాట నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా, అవునా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తింటాయి కదా. ఆ ముక్కలేందో ఆ ముక్కలు మాకు వారేస్తే మేము తింటాం అన్నట్టుగా ఆమె మాట్లాడింది. నిజమే, భోజనం చేస్తూ ఉండగా కొన్ని మెతుకులైన కింద పడతాయి. ఆ మెతుకులను మనం ఏం చేస్తామంటే బయట వారేస్తాం. అవునా? అవి కుక్కలో ఏ కాకులో ఏ గద్దలో వచ్చి తినిపోతాయి. కాబట్టి నేను ఒక కుక్కను, నా కుమార్తె ఒక కుక్క పిల్ల కాబట్టి ఆ ముక్కలు నాకేస్తే మేము తింటాం అని ఆమె అడిగింది. దానికి ప్రభు ఇట్లా అన్నాడు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను అనే మాట ఉంది. ఆమె కదా, యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు. ఆయన ఎన్ని మాటలన్నా ఆమె మాత్రము ఆయన విడిచిపెట్టిపోలేదు. ఆయన యుద్ధకు వస్తే నా కుమార్తె బాగుపడుతుందని వచ్చింది. ఆయన యుద్ధనే ఉంది. ఆయన ఎన్ని మాటలన్నా ఏమన్నా కానీ ఆమె తన కుమార్తె బాగుపడాలా అనేటువంటి విశ్వాసముతో, నేను వెళ్ళను, నేను సాధించుకొని వెళ్ళాలా అనేటువంటి ఒక విశ్వాసంతో ఆమె ఉంది. కాబట్టి దేవుడు ఆమె విశ్వాసం చూసినాడు, తన కుమార్తెను బాగు చేశాడు అనే మాట వాక్యం చెబుతుంది. కాబట్టి కొన్ని సందర్భాలు ఇలా జరుగుతుందన్నమాట. మనం చేసే ప్రార్థన జవాబు రాకపోవచ్చు. అయితే మనము ప్రభు సన్నిధిలో వేచి ఉండాలా, ఆయనను బతిమాలుకోవాలా, ఆయన సన్నిధిలో మనము కనిపెట్టుకొని ఉండాలా అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇదే మాటలు మనకు కనిపిస్తాయి కదా. లూకాసు వార్త 18వ అధ్యాయం 1-8 వరకు విధవరాలు వచ్చి ప్రాధేయపడినట్టుగా మనం చూస్తాం. అన్యాయస్తులైన న్యాయాధిపతిని, అవునా, అతడు ఒప్పకపోయాను అనే మాట కనిపిస్తుంది. ఆయనను ఆమె మాటికి వచ్చి అడగడం వలన తన మనసు కరిగిపోయింది. ఈ స్త్రీ మాటికి రాకుండా నా కాడికి ఆమెకు న్యాయం తీర్తును అని తనలో తాను అనుకున్నట్టుగా వాక్యం చెబుతుంది. అదేవిధంగా తన పిల్లలు దివారాత్రములు ఆయనకు మొరపెడుతుంటే ఆయన వారికి న్యాయం తీర్చడా అనే మాటలు లూకాసు వార్త 18వ అధ్యాయము 1-7 చదివితే కనుక మనకు
అర్థమవుతుంది అనేది గుర్తుంచుకునే వారిగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7లో, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, 1వ అధ్యాయము 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం రాయబడిన మాట, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిందై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. కాబట్టి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిందైతే అనే మాట నిజమే. పరీక్ష దేవుడు పెట్టినప్పుడు దానికి నిలబడాలి మనం. అబ్రహామును శోధించాడు, పరిశోధించినాడు, అవునా? యోబును శోధించాడు, పరిశోధించినాడు. ఇట్లా చాలామంది మనం చూస్తాం. దానియేలు, యోసేపు భక్తులను ఆయన పరిశోధించాడు. వారు సహించారు, ఓర్చుకున్నారు, ప్రభు కోసం నిలబడ్డారు, వారు జవాబును పొందారు. ఆ విధంగా మనం కూడా శోధన నిలిస్తే కనుక మన జవాబును పొందుకుంటాము, దేవుడు మనకు సహాయం చేస్తాడు అనేది వాక్యం చెబుతూ ఉంది. ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే, యోబుతోనూ ఈ వెనక చరిత్ర అంతటా విశ్వాసులతోనూ దేవుడు వ్యవహరించిన విధానాన్ని చూస్తే, దేవుడు నిజమైన విశ్వాసిని నిజంగా ఆయన విడిచిపెట్టడు అనే మాట కనిపిస్తుంది. దేవుడు నిజమైన విశ్వాసిని, విశ్వాసం గలవారిని ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టడని మనము అర్థం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం నుండి 5వ వచనం, 13వ అధ్యాయము 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా అన్నమాట ఉంది. నిన్ను ఎన్నడను ఎడబాయను, అవునా? నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ఆయన విడిచిపెట్టువాడు కాదు, ఆయన ఎడబాసేవాడు కాదు, ఆయన విడవడు, ఎడబాయడు అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెప్తూ ఉంది. కాబట్టి మనము కనిపెట్టుకుని ఉండాలంతే, ఎదురు చూడాలా. ఎదురు చూస్తే ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆయన విడిచిపెట్టడు. మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టను అని అన్నాడనమాట యేసు ప్రభువారు. కాబట్టి ఆయన విడిచిపెట్టువాడు కాదని మనకు అర్థమవుతుంది. అలాగైతే మనం ఏం చేయాలంటే, చిత్తశుద్ధితో చేసిన ఏ ప్రార్థనను దేవుడు వినకుండా ఉండడని అర్థం చేసుకోవాలన్నమాట మనకు కనిపిస్తుంది. ఆయన విడిచిపెట్టడు, ఆయన సహాయం చేస్తాడని వాక్యము చెబుతూ ఉంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం చూడండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము చేసుకొనుడి. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి అని ఆయన చెప్పుకుంటూ వచ్చినాడు. గమనించాలి ఈ మాట. ఇంకేమన్నాడు అంటే ఆయన, ఎలాగనగా 34వ వచనంలో, మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకున్నారు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారైతే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది.
వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును గాని అతడు వెనక తీసినడలా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనక తీవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అని దేవుని వాక్యమైన బైబిల్ చెబుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ రాగా మనకు అర్థమైన విషయం ఏంటంటే 38లో మనకు అర్థమైన విషయం ఏంటంటే నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును అనే మాట ఉంది. నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఈ ప్రాథమిక సూత్రం లేఖనాలలో 4 చోట్ల మనకు కనిపిస్తుంది. 4 చోట్ల మనకు కనిపిస్తుంది అనే మాట గుర్తుపెట్టుకోవచ్చు. మరి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్న విధం చూస్తే కనుక దేవునితో మన సంబంధాన్ని క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన రక్షణలో మన భాగస్వామ్యాన్ని మనము నిర్ధారించుకోవాలన్నమాట కనిపిస్తూ ఉంది. ఒకటవదిగా ఈ మౌలికమైన సత్యం నీతిమంతులు విశ్వసించే హృదయంతో నమ్మకంగా దేవుణ్ణి సమీపించడం ద్వారా నిత్య జీవం పొందుతారని మనకు అర్థమవుతుంది. వారు నిత్య జీవాన్ని పొందుతారంట. నిత్య జీవాన్ని వారు పొందుదురు అని హెబ్రీ పత్రిక 10:22లో మనము చూస్తాం. తర్వాత క్రీస్తు నుండి వైదొలగి పాపములో కొనసాగే వ్యక్తిలో దేవుడు సంతోషించడు, వాడు నిత్య నాశనం పాలవుతాడని దేవుని వాక్యం చెబుతుంది. విశ్వాసం మూలంగా జీవించేవాడు బతుకుతాడు, అవిశ్వాసి అయిన వాడు మరి నిత్య నాశనాన్ని పొందుకుంటాడు అనే మాటలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి యోబు పలికిన మాటలు మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవా నీవు నా ప్రార్థన ఆలకించటం లేదు, నాకు ఉత్తరం ఇవ్వడం లేదు అని అన్నాడు. కాబట్టి యేసు ప్రభువే ప్రార్థన చేస్తే దేవుడు ఉత్తరం ఇయ్యలే, జవాబు ఇయ్యలే. ఎందుకంటే అది అలా జరగాల్సిందే అని మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఆ ప్రకారంగా మరి ప్రభువును మనం ప్రార్థన చేయటం వలన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. శోధన తర్వాతనే విజయం మనకుంటుంది. అవునా? తాను శోధించబడ్డాడు, చివరికి విజయాన్ని పొందగలిగినాడు, దేవుని జవాబు పొందగలిగినాడు అనేది అర్థమవుతుంది. అదేవిధంగా కానాను స్త్రీ మొదట్లో అవమానం పాలైంది, కానీ ఆమె విశ్వాసాన్ని కోల్పోలేదు. విశ్వాసముతో ఆయన పాదాలు చెంతబడింది, తన కుమార్తెను బాగు చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇటు నిరీక్షణ గలవారమై మనము కూడా విశ్వాసం గలవారమై ప్రభు చెంత ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ప్రభు సహాయాన్ని పొంది ఆత్మీయ జీవితం మనం బలపడదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ లేఖన సత్యం దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి పత్తులను దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.